ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిట్ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. దీనితో ఆయన గురువారం హైదరాబాద్ లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణకు చెందిన మాజీ పోలీసు ఉన్నతాధికారులు, సిట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులతో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో బండి సంజయ్ ఫోన్లనే అత్యధికంగా ట్యాప్ చేసినట్టు నిర్ధారించిన నిఘా వర్గాలు వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించి ఆయన ముందు ఉంచారు. ఫోన్ ట్యాపింగ్ లో సిట్ ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావడం గమనార్హం. మరోవైపు ఈ ఇష్యూను బీజేపీ జాతీయ స్థాయి అంశంగా పరిగణిస్తోంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ జాతీయ నేత బిఎల్ సంతోష్ ఫోన్ను సైతం ట్యాప్ చేశారని అనుమానిస్తున్నారు. ఈ కేసును సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గత నెల 24న విచారణకు హాజరు కావాలని బండి సంజయ్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని బండి సంజయ్ సిట్ కు సమాచారం అందించారు. ఈ క్రమంలో ముందస్తు అనుమతితో నేడు హాజరు కానున్నారు. బండి సంజయ్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది సైతం విచారణకు హాజరు కానున్నారు. వాళ్ల ఫోన్లు సైతం కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అయితే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో మంత్రి బండి సంజయ్ సిట్ ఎదుట హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే అనేక మంది సాక్షులు సాక్షి స్టేట్మెంట్ లను సిట్ అధికారులకు అందించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ సిట్ అధికారులు ఎదుట సాక్షి స్టేట్మెంట్ ఇచ్చేందుకు విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. వాళ్ళ మధ్యాహ్నం 12 గంటలకు దిల్కుషా గెస్ట్ హౌస్ లో బండి సంజయ్ స్టేట్మెంట్ తీసుకోబోతున్నారు. జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి. జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి సిట్ ఆఫీసర్ గా ఉన్న నేపథ్యంలోనే ఆయన బండి సంజయ్ యొక్క స్టేట్మెంట్ ను దిల్కుషా గెస్ట్ హౌస్ లో తీసుకోబోతున్నారు. ఇక బండి సంజయ్ వాంగ్మూలంతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బందిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఓఎస్పీ, అలాగే పిఏ అస్లూరి మధు, బోయినపల్లి ప్రవీణ్ కుమార్, తిరుపతి యొక్క స్టేట్మెంట్లను సైతం సిట్ అధికారులు నమోదు చేయబోతున్నారు. నిన్ననే కేంద్ర హోంశాఖ అధికారులు ఫోన్ ట్యాపింగ్ విచారణపై బండి సంజయ్ తో చర్చించడం జరిగింది. సెంట్రల్ నుంచి వచ్చినటువంటి కొంతమంది అధికారులు ఇవాళ జరగబడినటువంటి సిట్ విచారణకు సంబంధించి ముఖ్యంగా ఆయన ఇవ్వబడినటువంటి సాక్షి స్టేట్మెంట్ మీద కొంత కీలకమైనటువంటి చర్చలు నిన్న జరిపారు. ఈ క్రమంలోనే ఇవాళ సాక్షి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బండి సంజయ్ ఏ విషయాలను తెలియజేయబోతున్నారు అనేది ఒక ఉత్కంఠగా మారింది. ఎందుకంటే గతంలోనే బండి సంజయ్ చాలా స్పష్టంగా తెలియజేశారు, ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐతో విచారించాలి. గతంలో ఎంతో మంది ఫోన్లను గుట్టు చప్పుడుగా విన్నారు, ప్రైవసీకి భంగం కలిగిస్తూ భార్యాభర్తలు మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా విన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి అనేది గతంలోనే బండి సంజయ్ తన యొక్క వాదనను వినిపించారు. మరోవైపు సిబిఐతో ఇది సెంట్రల్ వరకు వెళ్ళాలి, ఇది కేంద్ర పరిధిలో ఖచ్చితంగా సిబిఐ అధికారులతో దర్యాప్తు అనేది జరగాలని కూడా ఆయన వైపు నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్ గా ఉంది ఇప్పటి వరకు. ఈ క్రమంలోనే ఇవాళ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అధికారుల ముందు ఉంచేటువంటి కొన్ని కీలక విషయాలు అనేది కూడా ఏం చెప్పబోతున్నారు అనే ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. అనంతరం ఖచ్చితంగా మీడియాతో మాట్లాడి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి గతంలో ఆయన ఏ విషయాల మీద అయితే తన ఫిర్యాదులు చేయడం జరిగిందో ఆ ఫిర్యాదుకు సంబంధించి ఇవాళ సాక్షి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.